మనసుని భగవంతుని వైపుకి పెట్టే ప్రయత్నం చెయ్యగా కొన్ని జన్మల తర్వాత పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, ఇక నువ్వు ప్రయత్నపూర్వకంగా నీ మనసుని భగవంతుడి దగ్గర పెట్టక్కర్లేదు, నీ మనసు ఎప్పుడూ భగవంతుడినే పట్టుకుంటుంది. అది చిట్ట చివరి జన్మలకి దగ్గర పడిపోయావని గుర్తు. బహుశः అదే చివరి జన్మ కావచ్చు, లేదా చాలా వరకు చివరి జన్మలకి దగ్గరకు వచ్చేసినట్లు గుర్తు. అంటే ఇప్పుడు ఆయనకి అన్నిటికన్నా ప్రీతికరమైన విషయం ఏమిటి అంటే, ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించుకోవడమే. అందుకే మీరు ఎప్పుడైనా మహాత్ముల యొక్క జీవితాన్ని పరిశీలించండి. వాళ్ళు 100 మందితో కలిసి ఉండడం కన్నా ఏకాంతంగా ఉండడాన్ని ఇష్టపడతారు, ఒక్కడే ఉండడాన్ని ఇష్టపడతాడు. మహాప్రభో మా ఇంటికి రావద్దని 2 చేతులు ఎత్తి ఏడుస్తాడు. ఎందుకో తెలుసా? అదే పనిగా మాట్లాడుతూ కూర్చోవడం ఇష్టం ఉండదు. తనలో తాను రమిస్తూ భగవద్గుణములను అనుభవిస్తూ